వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ ఆరాధన మీకు మృక్కుబడిగానే ఉంటుంది. మీరు ఖాళీగా వస్తారు, ఖాళీగానే వెళ్ళిపోతారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా మన హృదయంలో ఆలోచించాలి. మామూలుగా మందిరంలో కూర్చునేటప్పుడు మన తలంపులు ఏంటంటే బయట ఏం జరుగుతుంది, ఇంటికాడ ఏమైపోతుంది, అది కాదు. ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పేసి మన ఆత్మ వేడుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే 2020 సంవత్సరంలో కరోనా వచ్చిందండి. కరోనా వచ్చిన తర్వాత క్రైస్తవ జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. మీకు తెలుసా లేదా కానీ నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 2020 సంవత్సరం తర్వాత అండి క్రైస్తవ్యం చల్లారిపోయింది. అన్య మతాలు, అన్య ఆరాధనలు చూస్తూనే ఉన్నారు. ఎందుకు అని అంటే కరోనాలో ప్రార్థన లేక, ఆరాధన లేక, అంటే కలిసి కూడుకుని ప్రార్థించేటటువంటి పరిస్థితులు లేక, ఆ టైంలో కొంచెం సేవకులు గవర్నమెంట్ వారు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాల ప్రకారంగా, వారు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞల ప్రకారంగా విశ్వాసులు విడిచిపెట్టాం. ఎందుకంటే పరిస్థితి అప్పుడు అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఆరాధించడానికి స్వేచ్ఛ దొరికింది, దేవుణ్ణి మహిమపరచడానికి మరలా దేవుడు కృపించాడు. అయినా సరే ఇంకా ఆ దినాల్లో ఉన్నట్టుగానే క్రైస్తవ్యం అట్లాగే ఉంది. చాలా మందిరాలకి వెళ్తూ ఉంటాం, మేము చూస్తూ ఉంటే ఉపవాస ప్రార్థనలు ఎలా కనబడుతున్నాయంటే క్రిస్మస్ కూడికలా కనబడుతూ ఉన్నాయండి. అంటాను, ఈరోజు ఎంతమంది మీ జీవితాల్లో ఈ 2 దినాలను ఉపవాస దినాలుగా ప్రతిష్ఠించుకున్నారు? ఎంతమంది తీర్మానం చేసుకున్నారు, ఈ 2 దినాలు నేను దేవుని సన్నిధిలో గడపాలి, ఈ 2 దినాలు దేవుని మందిరంలో గడపాలి, ఈ 2 దినాల్లో నేను దేవుని చేత దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఈ 2 దినాల్లో నా జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి సమస్య నుండి నేను విడిపించబడాలని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో లెక్క మీకు అప్పగించేస్తూ ఉన్నాను. కాబట్టి ఉపవాస దినం అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండడానికి ప్రయత్నించాలి. బలహీనలు అయితే మనం ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు. కానీ ఎందుకు ఉపవాస ప్రార్థనలు తెలుసా? పోనీ ఎందుకు ఉపవాస ప్రార్థనలు తెలుసా? పాస్టర్ గారికి డబ్బులు ఎక్కువయ్యి కాదు, మీకు అందరికీ భోజనం పెడితే మీరు ఏదో ఇస్తారని కాదు. ఉపవాస ప్రార్థనలు ఎందుకు అంటే ఉపవాస ప్రార్థనలో సంఘము ఉజ్జీవింపబడాలి. ఉపవాస ప్రార్థన ద్వారాగా ఆత్మీయ జీవితాలు కట్టబడాలని, ఈ ఉపవాస కూడికల ద్వారాగా ఆత్మీయతలో ఎదగాలని, అభివృద్ధి పొందాలని ఈ కూడికలు ఏర్పాటు చేస్తారండి. కేవలం మీ కొరకే, విశ్వాసుల కొరకే ఉపవాస ప్రార్థనలండి. ఇప్పుడు మేమేంటో చూపించుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, సభ మందిరంలో జరగదు. ఎక్కడైనా ఖాళీ ప్రాంతంలో ఈ సౌండ్ అంతా పట్టుకెళ్ళి 2 టెంటలు వేసి చేస్తే స్వార్థ కూటం చేయగలరు సేవకులు ఎవరైనా సరే. కానీ ఉపవాస ప్రార్థన ఎందుకు అని అంటే విశ్వాసులు బలపడాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలని. ఈ విషయాలు మర్చిపోతూ ఉన్నారండి. నేను ఒకసారి జ్ఞాపకం చేయాలని, వాక్యం మీద కాదు కానీ జ్ఞాపకం చేయాలని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదండి. నేను ఇదే మొదటిసారి మిమ్మల్ని చూడటం. మీరు నన్ను చూసి ఉండొచ్చు, జాన్ గారి మీటింగ్లో ఎప్పుడైనా సరే నేను కనబడుతూ ఉంటాను. నా పేరు జయానందం, మా లేటు మొగ, నేను సేవ చేసేది గాడి మొగ. ఓకే, మిమ్మల్ని ఎవరిని నేను అందరూ చూడలేదు. ఏలేసారి నేను నాకు బాగా తెలుసు, ఆయన ఇక్కడ లేరు, ఆయనకు ప్రత్యేకమైన వందనాలు. ఏమన్నారా? ఓకే, దేవుడికి స్తోత్రం కలుగునుగా. సో ఉపవాస ప్రార్థనలు కేవలం మీ కొరకు మాత్రమే. మీరు బలపడాలని, ఆత్మీయంగా ఎదగాలని, ఇంకా ఇంకా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ఈ ప్రార్థన పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా సహకరించాలి, సేవకులతో సహకరించాలి. 2 రోజులు తినడం మానేస్తే మనం ఏం చచ్చిపోదండి. 2 రోజులు తినడం మానేస్తే మన ఆరోగ్యం క్షీణించిపోదు. 2 రోజులు తినడం మానేస్తే మనం ఏం బలహీనం అయిపోము. అంతే కదండి, బలహీనం అయిపోతామా? లేదండి. 2 రోజులు దేవుని సన్నిధిలో నువ్వు మొక్కుబడి చేసుకుని, నువ్వు సమర్పించుకుని, నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకుని, ప్రభువా ఈ 2 దినాలు కేవలం మందిరంలోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, అన్నిటిని విడిచిపెట్టేస్తాను, ఇవన్నీ కూడా నాకు తర్వాత కేవలం నీ మందిరంలో నేను 2 దినాలు ఉండి నేను బలపడాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలని నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీవించబడతావు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. ఆ కోరిక నీలో లేనప్పుడు, ఆ ఆశ నీలో లేనప్పుడు, ఆ తృష్ణ నీలో లేనప్పుడు దేవుడు మాత్రం ఏం చేయగలడు?
దేవుడు మాత్రం ఏం చేయలేదు. కాబట్టి దయచేసి ఇది ప్రారంభం, ముగింపుకి ముఖాలు కలకలాడాలి, ముఖాలు ప్రకాశించబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, సమృద్ధి అయినటువంటి ఆహారం చేత నింపబడాలి, కృప పొందుకుని తిరిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. టైం కూడా వేస్ట్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదవండి. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి పూట నీ కృపాసనము చేరి అయ్యా నీ సహాయాన్ని వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఇంతవరకు పాడి స్తుతించి మీ నామాన్ని కనపరచాం. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలో సంచరిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. చదవబడిన లేఖన భాగము ద్వారాగా మీరు ఈ రాత్రి మాతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాము తండ్రి. అయ్యా ఈ రాత్రి ఈ స్థలముందు నీ వాక్కును విడుదల చేయమని అడుగుచున్నాను. నీ వాక్కుతో పాటు నీ శక్తిని విడుదల చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి మాకందరికీ వినగలిగిన చెవులను, గ్రహించే హృదయాలను, వినుబుద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. వినడానికి, గ్రహించడానికి ఆటంకపరుచుతున్నటువంటి అవిధేయత, నిద్రమత్తు ఆత్మలను, వ్యతిరేక శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. ఈ యొక్క నాయన ప్రభువా, ఈ వాక్య సమయం అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాడు తండ్రి. ప్రారంభము మొదలుకొని ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ ద్వారాగా నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ఈ నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకముగా వ్రాయించినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను అని. మాట అర్థం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను అంటే దేవుడు మనుషులందరినీ చూడడా? అసలు దేవుని కనుదృష్టి భూమి మీద లేదంటారా? దేవుడు ప్రతి మనిషిని గమనించడంటారా? దేవుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని, వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క నడవడికను గమనించడంటారా? ఎవరు మాట్లాడలేదు. కీర్తనల గ్రంథము 33వ కీర్తన భాగము 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చాలండి. అంటే దేవుడు ఆకాశములో నుండి, దేవుడు ఎక్కడ ఉంటాడండి? పరలోకంలో, అనగా ఆకాశాలకు పైన, ఆకాశాలకు పైన ఉంటాడు. అక్కడ నుండి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చూస్తా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఈ భూమి మీద ఎవరైనా సరే, దేవుణ్ణి నమ్ముకున్న వారైనా, దేవునికి దూరముగా ఉన్నవారైనా, దేవునికి ఎడముగా ఉన్నవారైనా, దేవుడంటే తెలియనటువంటి వారైనా, అంటే దేవుడంటే ఇష్టం లేనటువంటి వారైనా సరే, ఎవరైనా సరే దేవుని యొక్క కను దృష్టి క్రింద ఉన్నారని ఈ రోజున మనం తెలుసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు.
దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, గొడవలైనప్పుడు ఎవరైనా అన్యాయంగా లేకుంటే ఎవరైనా అక్రమంగా ఇబ్బంది పడినప్పుడు అంటారు, నా పక్షంగా ఎవరు లేరు, నా తరపున మాట్లాడడానికి ఎవరు లేరు కదా, దేవుడు చూస్తున్నాడు అంటారు. ఎవరంటారు ఈ మాట? అందరూ అంటారు. ప్రతి మనిషి కూడా ఎవరి జీవితాల్లో అన్యాయం జరుగుతుందో, ఎవరి జీవితంలో బాధ కలుగుతుందో, ఏ తప్పు లేకుండా ఎవరినైతే నిందించి అవమానిస్తారో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలీయులను దేవుడు చూచెను అన్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు చూచెనండి అంటే ఇంతకు ముందు చూడలేదా? అసలు ఇంతకు ముందు ఇశ్రాయేలీయులు దేవుడు కనబడలేదా? అసలు ఇశ్రాయేలీయులు ఎవరో తెలుసా? నేను చెప్తున్నా, దేవుడు మొట్టమొదటిగా ఏదేని తోటలు చేసి ఆదాము అమ్మను పెట్టాడు. దేవుడు మనుషులను చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. దేవుడికి మనుషులంటే చాలా ఇష్టం. ఈ లోకంలో అన్నిటికన్నా, ఈ సృష్టిలో అన్నిటికన్నా దేవునికి ఇష్టమైన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మనుషులు మాత్రమే. ఎందుకంటే దేవుడికి మనుషులంటే అంత ఇష్టం కాబట్టి ఆయన స్వరూపాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఏదైనా తోటలో ఆదాము బయటకు వచ్చారు. నేను క్లియర్గా చెప్పను, అలా తీసుకెళ్తాను, మీకు అర్థమవుతుంది. ఆదాము అవ్వలు బయటకు వచ్చేసిన తర్వాత ఆది కాండము 6వ అధ్యాయం వచ్చేసరికి భూమంతా కూడా మనుషులు విస్తరించబడ్డారు. భూమంతా కూడా మనుషులు వ్యాప్తి చెందారు. ఇద్దరుగా జీవితాన్ని కొనసాగించినటువంటి వారు వేవేలకు లక్షలాది మందికి అయిపోయి దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల దేవుడు కోపం వచ్చింది. ఎవరైనా ఒకరు నాకు కనబడకపోతారా? ఎవరైనా ఒక్కరు నా దృష్టికి కనబడకపోతారా అని చెప్పేసి లోకమంతా చూస్తే నోవాహు కనబడ్డాడు. నోవాహు ద్వారాగా నోవాహు కుటుంబాన్ని ఒక వాడ కట్టించి ఆ వాడలోనికి మీరు వెళ్ళండి, కొన్ని జంతువులు వస్తే మీరు అందరూ కూడా రక్షించబడతారు, మిగిలిన వాళ్ళందరూ నాశనం అయిపోతారని చెప్పేసి అక్కడికి భూమిని సమూలు నాశనం చేసి మరలా దేవుడు అభివృద్ధిని ప్రారంభించాడు. ఎనమండూరుగా ఓడలో ఉన్నటువంటి వారు ఎంత జనం అయ్యారు. అయితే మరలా నోవాహు దగ్గర నుండి అలా దేవుడు మనుషుని చూస్తూ ఉంటే మరలా పాపం పెరిగిపోయింది. మరలా ఇష్టానుసార్లు అయిపోయారు. దేవుని మాట లెక్క చేయకుండా, దేవుని మాట పట్టించుకోకుండా మరలా ప్రజలందరూ ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించి ఎవరి మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము అనబడుతున్నటువంటి ఒక వ్యక్తిని కనుగొని అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నీవు నీ దేశాన్ని, నీ ఊరిని, నీ బంధువులను, నీ ఇంటిని, సమస్తాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చే అని అంటే అబ్రహాము దేవుడు మాట్లాడగానే అన్నిటిని విడిచిపెట్టి బయలుదేరాడు. కల్దీలు పట్టణంలో ఊరు అనేటటువంటి ప్రాంతం నుండి బయలుదేరి హారానికి వచ్చేసాడు. హారానికి వచ్చిన తర్వాత అబ్రహాము తండ్రి తెరాలు చచ్చిపోయాడు. అప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమే అంటా ఉన్నాడు, హారాన్లో కదా నువ్వు ఉండాల్సింది, నువ్వు కనానికి వెళ్ళన్నాడు. అక్కడ నుండి బయలుదేరి కనానికి వచ్చాడు. ఈ కనానులో అబ్రహాము యొక్క ఆత్మీయ ప్రయాణం మొదలైందండి. అబ్రహాము, శారా, తర్వాత ఇస్సాకు తర్వాత ఏశావు, యాకోబు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏమన్నాడో తెలుసా? యాకోబు సంతానం మొత్తం వీళ్ళందరినీ కూడా ఇస్సాకు ద్వారాగా యాకోబు ద్వారాగా వచ్చినటువంటి 12 గోత్రాల జనాంగం అంతటిని కూడా వారందరికీ దేవుడు చెప్పిన మాట, వారందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బిరుదు ఏంటో తెలుసా? వీరు నా ప్రజలు, వీరు నా బిడ్డలు, వీరు నా సొంత జనాంగం, వీరు నా పక్షముగా ఉండేటటువంటి వారు, వీరు నా పక్షంగా ఉంటారు, నేను వీరి పక్షంగా ఉంటాను. వీళ్ళ ద్వారా ఎవరైతే దేవుని బిడ్డలు అనబడతా ఉన్నారో, ఎవరైతే దేవుని జనాంగం అనబడతా ఉన్నారో, ఎవరైతే దేవుని సొంత ప్రజలు అనబడతా ఉన్నారో, వారి ద్వారాగా ప్రపంచమంతటిని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని అబ్రహాము 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు.
ఇశ్రాయేలు ప్రజల ద్వారాగా ప్రపంచమంతా కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని అప్పుడు ఆయన ప్రణాళిక వేసుకుని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయానికి వస్తే అబ్రహాముతో దేవుడు చెప్తాడు ఏమనంటే, అబ్రహామా, నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, నీ ఆస్తికి అంతటికి కూడా ఎలియాజరే ఆస్తికి కర్త అవుతాడని, నీ ఆస్తికి వారసుడైపోతాడని నువ్వు బాధపడతా ఉన్నావు కదా, నువ్వు కంగారు పడకు. నీ సంతానము ఇసుక రేణువుల వలె, ఆకాశపు నక్షత్రాల వలె నేను విస్తరింప చేస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసి, తర్వాత ఏమన్నాడంటే 15వ అధ్యాయం చివరిలో మనకు కనపడుతుంది, తమది కానటువంటి దేశంలో 400 ఏళ్ళు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళా నేనే వారిని ఈ కనాను దేశానికి తీసుకొచ్చి వారికి కనాను దేశం అంతా స్వాస్థ్యం వేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. వట్టి చేతులతో వచ్చినటువంటి అబ్రహామును బహుగా దీవించాడు. వట్టి చేతులతో వచ్చారండి, అన్ని వదిలేసి వస్త్రాలు మాత్రమే పట్టుకుని ఏమీ తెచ్చుకోలేదు. ఐగుప్తుకి వచ్చిన తర్వాత ఐగుప్తు రాజు గొడ్లు పశు సంపదిస్తే వాటి ద్వారాగా ఎవరో ఇచ్చినటువంటి కొన్ని పశు సంపద ద్వారాగా అబ్రహాము బహు ధనవంతుడైపోయాడు. తర్వాత దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా వారి సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించబడ్డది. అయితే దేవుడు ముందుగానే చెప్పాడు తమది కానిటువంటి దేశంలో బానిసలుగా ఉంటారని. ఇశ్రాయేలీలు ఐగుప్తులోనికి 70 మంది వచ్చారు. ఎప్పుడు అనంటే యోసేపు కాలంలో ఐగుప్తులోను అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశం అంతా కూడా కరువు వచ్చినప్పుడు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కరువు వచ్చినప్పుడు దేవుడు ఆ ఫరో రాజుకు ఒక కల వస్తే ఆ కల బావని చెప్పేవారు ఎవరు లేకపోతే జైల్లో ఉన్నటువంటి యోసేపుని తీసుకొచ్చి యోసేపుతో అంటాడు, ఇదిగో నాకు కల వచ్చింది, బావని చెప్పగలవు అంటే దేవుడు చెప్పిస్తాడు. కలల భావం చెప్పేవాడు దేవుడు అని చెప్పేసి ఆ కల భావం చెప్పిన తర్వాత 7 సంవత్సరాలు బహుగా పంటలు పండుతాయి, మిగిలిన 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కాబట్టి 7 సంవత్సరాలు పండిన పంట అంతా కూడా జాగ్రత్తగా దాచుకుంటే మిగిలిన 7 సంవత్సరాల్లో బ్రతుకుతారు. ఈ 7 సంవత్సరాలు ఉన్నదాన్ని ఇప్పుడే తినేస్తే మిగిలిన 7 సంవత్సరాల్లో జనం అందరూ చనిపోతారు అని అనగానే అప్పుడు ఆ ఫరో అంటాడు, ఎంత బాగా కలగార్థం చెప్పావు కదా, ఈ పనులన్నీ నువ్వే చేసుకో అని చెప్పేసి ఒక ప్రధానమంత్రిగా ఆయన్ని పెట్టేశాడు. యోసేపు ఐగుప్తుకి ఎలా వచ్చాడు మీకు తెలిసి అన్నేళ్ళందరూ కూడా అమ్మేశాడు. ఈ ఐగుప్తులో ధాన్యం దొరుకుతూ ఉండదని చెప్పేసి యాకోబు పిల్లలందరూ కూడా ఐగుప్తుకి వచ్చి ధాన్యాన్ని కొనుక్కున్నప్పుడు యోసేపు రెండవసారి, అంటే మొదటిసారి వెళ్ళారు కొనుక్కున్నారు వెళ్ళిపోయారు, రెండవసారి మరలా కొనుక్కోవడానికి వచ్చినప్పుడు యోసేపు అన్నాడు, ఇదిగో మీరు అమ్మేసిన మీ తమ్ముడిని నేనే, మీరు అమ్మేసిన తమ్ముడిని నేనే యోసేపును. అయితే నాన్న బతికే ఉన్నాడా అని చెప్పేసి నాన్న వచ్చే మనకి మీరు అస్తమాటుకు ఇక్కడ నుండి పట్టుకెళ్ళి అక్కడ వండుకుందండి అయిపోయిన తర్వాత ఇక్కడ రావడం కాదు. సమృద్ధి ఇక్కడ ఉంది, ఆశీర్వాదం ఇక్కడ ఉంది, కృప ఇక్కడ ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ ఉంది, దేవుడు నాకు ఇచ్చినటువంటి కళల యొక్క భావం యొక్క దర్శనము ఆ నెరవేర్పు ఇక్కడ ఉంది. కాబట్టి అందరూ వచ్చేయండి, దేవునికి స్తోత్రం. అందరూ వచ్చేయమంటే అక్కడ మొత్తం అందరూ కలిపి వెళ్ళి ఒక 70 మందిగా ఉన్నారు. ఈ 70 మందికి కూడా ఆ యొక్క ఫరో రాజు ఒక పట్టణాన్ని ఇచ్చి, మీరు బాగా మీకు పశు సంపద వాటిని పాలించడం లేకుంటే పశు సంపద యొక్క ఆ వృత్తి మీకు ఉంది కాబట్టి వాటిని చక్కబెట్టుకోండి అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని ఇచ్చేసి హాయిగా బతకండి, మీకు ఏ లోటు ఉండదు, మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు, మీరు మేము అన్నదమ్ముల్లా కలిసి మెలిసిపోదాం అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని ఇచ్చేస్తే దాదాపు యోసేపు ఒక దాదాపు 30 నుండి 40 సంవత్సరాల లోపులో ఈ కరువు అంతటిని కూడా చక్కబెట్టేస్తే ఆ తర్వాత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండి చనిపోయే అంతవరకు కూడా ఐగుప్తు రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. వీళ్ళకి డోకా లేదు. అంటే నేను అంటాను ఒక లెక్కగా సుమారు ఒక 100 సంవత్సరాలు హ్యాపీగా బ్రతికేశారు. యోసేపు అంటే ఎవరో తెలియనటువంటి రాజు ఫరోను ఏలుబడి చేయడానికి, ఐగుప్తు రాజ్యాన్ని ఏలుబడి చేయడానికి ఫరోగా వచ్చాడు. మీకు ఇంకొక మాట చెప్తాను, ఫరో అంటే రాజుగారి పేరు, ఆ రాజు యొక్క స్థానం పేరు చెప్తాడు. చాలా మంది ఫరోలు ఉంటారు. మోషే కాలంలో ఒక ఫరో, యోసేపు కాలంలో ఒక ఫరో, అబ్రహాం కాలంలో ఒక ఫరో, మళ్ళీ ఇస్సాకు కాలంలో ఒక ఫరో. వీళ్ళందరూ కూడా
పరో అనగా ఐగుప్తు దేశంలో రాజుకి ఇచ్చేటటువంటి బిరుదు. మన కాకినాడ ఉందండి. టీడీపీలో ఎమ్మెల్యే గారు ఎవరు? కొండబాబు గారు. ఇప్పుడు మీకంటే ద్వారంపూడి రెడ్డి గారు, తర్వాత ఇంకా కన్నబాబు గారు. వీళ్ళందరినీ కలిపి ఏమంటాం? ఎమ్మెల్యే అంటాం. సో ఐగుప్తు దేశంలో రాజుగారిని అందరినీ కూడా పార్వలు అంటారు. అది కాకినాడ ఎమ్మెల్యే ఎలాగంటారు, సీఎం ఎలాగంటారు, అలాంటి బిరుదు అనమాట. అయితే యోసేపు అంటే ఎవరో తెలియనటువంటి ఒక రాజు ఏలుబడి చేయడానికి సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మొట్టమొదటిగా రాజ్య వివరాలన్నీ కూడా ఆలోచించినప్పుడు ఆయనకి స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే, ఇదేంటి బానిసలుగా లేకుంటే ఏదో కాలక్షేపానికి లేదంటే బ్రతకడానికి వచ్చినటువంటి ఇజ్రాయేలీలు మనకంటే ఎక్కువ జనాంగంగా ఉన్నారు కదా, ఒకవేళ ఏ రాజ్యమైనా మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు మనకు సపోర్ట్ చేయకుండా ఆ ఎదురొచ్చేటటువంటి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి రాజుగారికి కానీ సహకరిస్తే మన ఐగుప్తులు ఎవడో బతకడు, సమూల నాశనం అయిపోతాం, మొత్తం రాజ్యం అంతా సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి వీళ్ళని ఎట్లా వదిలేయకూడదు, మొత్తం వీళ్ళని ఇంకా సర్వనాశనం చేసేద్దాం అని చెప్పేసి ఏం చేశాడంటే భయంకరమైనటువంటి కష్టమైనటువంటి కఠినమైన పనులు అప్పగించాడు. ఎక్కువగా చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే మట్టి తెచ్చుకుని ఇటుకలు కాల్చి ఆ ఇటుకలతో అక్కడ ఉన్నటువంటి భవనాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి చాలా ఇల్లులు కట్టేవారంటే. వీళ్ళ పని ఏంటంటే ఉదయాన్నే లేచి గడ్డి తెచ్చుకోవడం, తర్వాత మట్టి తెచ్చుకోవడం, వాటన్నిటిని బాగా పుంపి ఇటుకలు తయారు చేసుకోవడం. ఇప్పుడంటే యంత్రాలు వచ్చేయండి, మిషన్ వెళ్తూ ఉంటే మట్టి అందులో వేసేస్తే ఇటుకలు ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంది. మీరు చూసారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఎట్లా అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత మట్టంతా కలిపి ఆ మిషన్లో వేస్తే ఆ మిషన్ ఇలా ముందుకు తోసుకెళ్తా ఉంటే అది ఒక్కొక్క ఇటుక పెట్టుకుని వెళ్ళిపోతాను. ఆ కాలంలో అట్లా కాదు, మట్టి తొక్కాలి, తొక్కిన తర్వాత ఆ మట్టంతా కూడా ఇటుకు సేపులోకి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత దాని అంతటిని కూడా కాల్చాలి, మళ్ళీ కాల్చడానికి కట్టెలు గడ్డి అవన్నీ కూడా ఇజ్రాయేలు తెచ్చుకోవాలి. అంటే వారి యొక్క పరిస్థితి ఎలా అయిందంటే జీతము లేకుండా బట్టి చాకరీలు చేస్తూ ఉన్నారు. యోసేపు ఉన్న కాలంలో ఎట్లా ఉండేదంటే వాళ్ళ పరిస్థితి చాలా బాగుండేది, సమృద్ధి, ఆశీర్వాదం, ఏం చేయాలంటే చేసేవారు, ఏం తినాలనుకుంటే తినేవారు. అలాంటి అనుభవాల్లో నుండి వచ్చి ఇప్పుడు ఎట్లాగైపోయారంటే బానిసలుగా అయిపోయారు. పరిస్థితి మారిపోయింది, తారుమారు అయిపోయింది. ఒకవేళ ఈ ఇశ్రాయేలీలు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటే వారికి సొంత దేశం లేదు, సొంత ఊరు లేదు, సొంత ప్రాంతం కూడా లేదు. అర్థమైందండి? ఎందుకు వాళ్ళకి బయటికి రావాలన్న ఆలోచన లేదు, ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన లేదు. ఈ అరణ్య ప్రయాణంలో అస్తమాటికి ఇజ్రాయేలీలు ఏమనేవారంటే ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక సొంత దేశం, సొంత ఊరు, సొంత ప్రాంతం, సొంత ఇల్లులు లేవు. ఐగుప్తులోనే వారికి అన్నీ అక్కడ ఉండిపోయాయి. కాబట్టి వారు వట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. చాలా బాధ, చాలా వేదన. ఒకవేళ బలహీనమై పని చేయకపోతే ఈ ఐగుప్తు సైన్యం అంతా వెనకాల నుండి కొరడాలతో కొట్టేవాడు. ఇప్పుడు పని చేయండి అని అంటే కష్టమైనా నష్టమైనా లేకుంటే నెమ్మదిగా మనకు అంత శరీరం సహకరించకపోయినా నెమ్మదిగా అయినా పని చేయగలరు. ఒకవేళ అలసట వచ్చిందని ఆగినప్పుడు వెనకాల నుండి ఎవడైనా కొడితే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు ఏదైనా పని అప్ చెప్పారనుకోండి, ఆగకుండా పని చేయగలమా? ఆవేశాన్ని తీర్చుకోకుండా పని చేయగలమా? ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒగురుపు అంటారు కదా, అంటే గుండె స్పీడ్గా కొట్టుకోవడం, ఆవేశం రావడం, ఇవన్నీ ఆగిన తర్వాత మరలా ప్రశాంతమైన తర్వాత మాత్రమే పని చేయాలి. ఉదాహరణ చెప్పాలంటే పని చేస్తున్నప్పుడు విపరీతమైన చెమట పడిస్తుంది అనుకోండి, మరలా చెమట ఆరిదాకా ఆగుతాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులకు అంత ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆగడానికి కానీ, ఆవేశాన్ని తీర్చుకోవడానికి కానీ, లేకుంటే అక్కడ ఆ ఒగురుపు అనేదాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఆ ఫరో రాజు కానీ సైన్యం కానీ ఇవ్వడం లేదు. ఆగితే కొడతా ఉంటారు, ఆవేశం వచ్చిందని ఆగితే కొడతా ఉంటారు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నారు. పని కాదు కానీ వారికి బాధ వెనకాల నుండి కొట్టడం, వేధించడం, నిందించడం, ఇవన్నీ కూడా
తట్టుకోలేక ఇంకా బాధపడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆ ఐగుప్తు నుండి ఎవరు విడిపిస్తారో లేకుంటే ఎవరు మమ్మల్ని తప్పిస్తారా అని చెప్పేసి వారు ఖాళీ ఉన్న సమయంలో ఇశ్రాయేలీల 12 గోత్రపు పెద్దలందరూ కూడా ఆలోచించుకున్నది ఏంటో తెలుసా? అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకును దీవించినటువంటి దేవుడు, యాకోబుతో పెనుగులాడినటువంటి దేవుడు అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిగా ఉన్నటువంటి దేవుడు తప్ప ఎవరు విడిపించలేరని నిర్ధారించుకుని ఇంకా ఎవ్వరూ రక్షించలేరు. ఈ ఫరో యొక్క చేతుల్లో నుండి మనల్ని ఎవరు విడిపించలేరు. ఈ ఫరో యొక్క బంధకాల నుండి, ఈ యొక్క ఫరో యొక్క సంఖ్యల నుండి, ఆ దాస్యపు కాడి నుండి మనల్ని ఎవ్వరూ విడిపించలేరు అని చెప్పేసి అందరూ కూడా రాత్రికాల సమయం ముందు అలాగే పని చేస్తూ ఉన్నప్పుడు ఏం చేయవారంటే, ఆ పై వచనాలు ఒకసారి చదువుదాం. నిర్గమాకాండము 23 నుండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను. చాలు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులకు బాధ అనిపించిందో, భారం అనిపించిందో, చాలా కష్టం, ఈ పని చేయలేము మేము, ఈ బాధ భరించలేము, ఈ కష్టాన్ని మేము అనుభవించలేము, మాకు విడుదల కావాలి, లేకుంటే మేము ఇక్కడ నుండి విడిపించబడాలన్న కోరిక కలిగినప్పుడు మరి ఆ బాధలంతటి కూడా దిగమింగుకోలేక దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. దేవునికి మొరపెట్టారు. తెలుగు బైబిల్లో మొరపెట్టును అని ఉంది. వారు నిట్టూర్పులు విడిచిచ్చు మొరపెట్టింది. ఇంగ్లీష్ బైబిల్లో దే క్రైడ్ అవుట్ అని ఉంది. అనగా వారు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తును అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎప్పుడైతే వారి బాధ అధికమైపోయిందో, వారి పని అధికమైపోయిందో, వారి శ్రమ అధికమైపోయిందో, వారి కష్టము పెరిగిపోయిందో, తర్వాత వారికి కొరడా దెబ్బలు ఎక్కువైపోయాయో అప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారంటే, దేవుని సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థనలో కన్నీరు కార్చడం మొదలుపెట్టారంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరిగి, దేవుని వైపు వారు సమస్త ప్రజలందరూ కూడా దేవుని వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారో అప్పుడు దేవుడు వారి వైపు చూశాడంటే దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎప్పుడైనా మన బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఎవరి వైపు చూస్తామంటే మనకు కావలసిన వారి వైపు, మన బంధువుల వైపు, మన రక్త సంబంధికుల వైపు, లేకుంటే మన స్నేహితుల వైపు, ఎవరైతే మనకు సహాయం చేస్తారో వారి వైపు మనం చూస్తూ ఉంటాం. నేను బాధల్లో ఉన్నాను కదా, నా స్నేహితులకు తెలుసు కదా, నా రక్త సంబంధికులకు తెలుసు కదా, ఏమన్నా సహాయం చేస్తారేమో అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వారి వైపు తేరి చూస్తూ ఉంటాం. నేను అడగలేం కానీ వారి వైపు చూస్తూ ఉంటాం. కానీ మన పక్కన ఉండేటటువంటి మన రక్త సంబంధికులే ఎక్కడైతే మనం అడుగుతామేమో అని చెప్పేసి వారు మన వైపు చూడకుండా తలదించుకుని వెళ్ళిపోతే, మన వైపు చూడకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే కొంతమంది ఎలాంటి వారంటే ఎవరైనా బాధల్లో ఉంటే దగ్గరకు వచ్చి ఓదార్చి ధైర్యపరిచి, ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండండి, మేమున్నాం, నీకు తోడుగా మేము ఉంటాం, ఏ కష్టం వచ్చినా మేము వస్తాం అని చెప్పేవారు కొంతమంది ఉంటారు. మనం ఇక్కడ ఆలోచన చేస్తే ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ప్రజలందరినీ చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏ మనుషుడు ఏం చేస్తూ ఉన్నాడో, ఏ మనుషుడు ఎట్లా నడుస్తూ ఉన్నాడో అన్ని కూడా చూస్తూ ఉన్నాడు.
కానీ ఆయన ప్రత్యేకమైనటువంటి చూపు ఒక మనుష్యుని మీద పడాలంటే, ఆయన ప్రత్యేకమైనటువంటి కనుదృష్టి ఒక మనుష్యుని మీద పడాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని వైపు చూసేవాడై ఉండాలి. ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునికి మొరపెట్టువాడై ఉండాలి. ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుణ్ణి వేడుకొని వాడై ఉండాలి. దేవుడు ఇశ్రాయేలును దాదాపు 40 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాడు. 40 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాడు. వాళ్ళ ఐగుప్తుకు రావడం దేవుడికి తెలుసు, ఐగుప్తులో హాయిగా ఉండడం దేవుడికి తెలుసు, తర్వాత ఐగుప్తులో రాజు పెట్టే బాధ కూడా దేవుడికి తెలుసు. కానీ చూస్తూ చూస్తూ ప్రత్యేకంగా ఎప్పుడు చూశాడో తెలుసా దేవుడు? ఆయన కనుదృష్టి ఇశ్రాయేలు మీద ఎప్పుడు నిలిపివేశాడో తెలుసా? ఆయన కనుదృష్టి ఇశ్రాయేలు మీద ఎప్పుడు ఉంచాడో తెలుసా? వారు ప్రార్థించినప్పుడు, వారు కన్నీరు దార్చినప్పుడు, వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలు తడుపునప్పుడు, దేవుని సన్నిధిలో వారు మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో వారు అంగలార్చినప్పుడు, వారు విజ్ఞాపనలు చేసినప్పుడు దేవుడు వారి వైపు చూస్తూ వారిని లక్ష్య పెట్టెను అని 25వ వచనంలో దేవుడు వారి వైపు చూస్తూ వారిని లక్ష్య పెట్టాడు. మామూలుగా చూడడం వేరు, చూసి పట్టించుకోవడం వేరు. అర్థమైందా రెండింటికి తేడా? దేవుడు వారిని చూచేనని ఉంది కదండి. ఈ చూడడం ఏంటంటే ఒక ప్రత్యేకమైన రీతిలో, అయ్యో నా బిడ్డలు బాధపడుతూ ఉన్నారే, వారికి సహాయం చేయాలి, ఎలాగైనా సరే వారిని విడిపించాలి అని చెప్పేసి ఆయన ఆరాటపడ్డమాట. ఆ చూడడం అంటే ప్రత్యేకంగా వారి వైపు చూసి వారి మీద లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. లక్ష్యం పెట్టడం అంటే పట్టించుకోడు. నేను దగ్గర చెప్పాను కదా, కొంతమంది చూసి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొంతమంది చూసి పట్టించుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రభువా నాకు సహాయం చెయ్యి, ప్రభువా నన్ను ఈ సమస్య నుండి విడిపించని ఎవరైతే వేడుకుంటారో వారి వైపు చూసి వారిని పట్టించుకునేటటువంటి వాడు మనం నమ్ముకుని ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ నీ కుటుంబ సమస్యలను వేధిస్తుంటూ, నీ కుటుంబ సమస్యలను కృంగదీస్తా ఉన్నా, నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు పని చేస్తున్నటువంటి నువ్వు పనిలో కానీ, నీ పైన ఉన్నటువంటి అధికారులు నీతో పని చేస్తున్న వారు నిన్ను కృంగదీసి అవమానించి నిందిస్తే, ఒకవేళ నువ్వు అలాంటి బాధ భరించలేక ఏం చేయాలి, ఎలాగా, అసలు ఎవరు విడిపిస్తారు, ఎవరు నా పక్షంగా మాట్లాడతారు అని నువ్వు బాధపడుతూ ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సమస్య నుండి, ప్రతి కష్టం నుండి, ఫరో యొక్క కాడి క్రింద నుండి, ఆ ఐగుప్తు యొక్క దాస్యము నుండి విడిపించేవాడు నా యేసయ్య. మా అనుకోవచ్చు ఎవరు విడిపిస్తారు, ఎవరు తప్పిస్తారు, ఎవరు రక్షిస్తారు, నా సమస్య నుండి నన్ను ఎవరు గట్టెక్కిస్తారని. మనుషులు ఎవరు విడిపించరండి, మనుషులు ఎవరు రక్షించరండి, మనుషులు ఎవరు సహాయం చేయరండి. మనం ఆధారపడినటువంటి మనుషులే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చూపించుకోకుండా వెళ్ళిపోతారు. కానీ నా యేసయ్య అలాంటి వాడి కాదు. నా యేసయ్య విడిచిపెట్టేవాడు కాదండి. నా యేసయ్య త్రోసివేసేవాడు కాదు. నా యేసయ్య ముఖం తిప్పుకునేవాడు కాదండి. ఆయన ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో అలాంటి వారి వైపు చూసి ఆయన పట్టించుకునేవాడై ఉన్నాడు, ఆయన తప్పించేవాడై ఉన్నాడు, ఆయన విడిపించేవాడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులని కన్నీటితో ప్రార్థన చేస్తే ఏం చేశాడో తెలుసా దేవుడు? ఆకాశం నుండి దిగి వచ్చాడు. అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు మొరపెడితే, కన్నీరు కారిస్తే దేవుడే వారిని విడిపించడానికి దిగి వచ్చినాడు ఉంటారు. మీరు 3వ అధ్యాయము 8వ వచనం చివరి మాటను చదివితే, 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటదంటే, హోరేబు పర్వతం మీద ఒక పొద కాలుతూ ఉంటది. అక్కడ దేవుడు ఆ పొదలో నిలిచి ఉంటే మోసే చూసి దగ్గరికి వెళ్తా ఉంటాడు. మోసే మోసే దగ్గర రాకు, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, ఉన్నవాడు నన్నువాడనైనటువంటి యెహోవాను అని చెప్పేసి ఎన్నో వచనంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయుల మొర నేను ఆలకించాను,
వారి ప్రార్థన నేను ఆలకించాను, వారి కన్నీరు నేను చూశాను, వారి బాధలు నేను చూశాను, అందుకే వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. ఎంతో వచ్చిన చివరి మాటలు చదువుతాను. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. చాలండి. ఏమండి, ఎక్కడో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తేనంట భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడంట విడిపించడానికి దిగి వచ్చాడంటండి. మనుష్యుల్ని విడిపించడానికి సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చాడంటే, అంటే మనుషుల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. మనుషులు ప్రార్థన చేస్తే ఎంతగా దేవుడు కదిలిపోతున్నాడో చూడండి. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని సింహాసనాన్ని కదల్చగలిగినది ఈ భూమి మీద ఏదైనా ఉన్నదంటే అది మనుషులు చేసే ప్రార్థన మాత్రమే. ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో, ఎవరైతే కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెడతారో, ఎవరైతే కన్నీటితో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో, అంగలారుస్తారో, అలాంటప్పుడు అంటండి దేవుని సింహాసనం కదిలించబడుతుందంట. అప్పుడు దేవుని హృదయం కదిలించబడుతుందంట. అప్పుడు దేవుడే ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఆయనే దిగి వస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చి వారిని విడిపించడానికి సిద్ధంగా ఉంది. ఏమంటే ఆయన విడిపించలేడంటారా? ఆయన వారిని అంటే ఇక్కడికి రాకుండా రక్షించలేదంటారా? మళ్ళా కొంతమంది ఏమంటారండి, ఏంటి మనుషులు విడిపించడానికి దేవుడు వచ్చేసాడా అని అంటూ ఉంటారు. ఒకరోజు అబ్రహాము ఐగుప్తులో కనాన్లో కరువు ఉందని ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఆ ఫరో అబ్రహాం యొక్క భార్యను తీసుకెళ్ళిపోతాడండి. అబ్రహాం యొక్క భార్యను తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు అబ్రహాము తన గుడారంలో మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ ప్రార్థన కానీ మనం ఉచ్చరించుకుంటే ఏమనో తెలుసా? ఎట్లా ప్రార్థన చేసి ఉంటాడో తెలుసా? నా అనుభవంలో నేను చెప్తాను. అబ్రహాము మోకాలేసి ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు చెబితే నేను ఇక్కడికి వచ్చాను, అందరిని విడిచిపెట్టేశాను, నా బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ ఎవరు లేరయ్యా, నాతో వచ్చింది నా భార్య, ఇప్పుడు నా భార్యను కూడా రాజు తీసుకెళ్ళిపోయాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి నాకు ఆ శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు, నా బలం సరిపోదు, నేను మాట్లాడలేను. నా బాధ చెప్పుకోవడానికి నా భార్య ఉండేది, నాకు వండి పెట్టడానికి నా భార్య ఉండేది, నేను కబుర్లు ఆడడానికి నా భార్య ఉండేది, కష్ట సుఖాలు పంచుకోవడానికి నా భార్య ఉండేది. ఇప్పుడు నా భార్య నా ప్రక్కన లేదు, రాజు తీసుకెళ్ళిపోయాడు. రాజు దగ్గర నుండి విడిపించి తీసుకురావాలంటే నాకు ఐగుప్తు సైన్యాన్ని మించిన సైన్యం కావాలి, రాజు బలాన్ని మించిన బలం కావాలి. నాకు బలం లేదయ్యా, నేను ఒంటరినయ్యా, నాకు నువ్వే దిక్కు, నా అండ నువ్వే, నా ధైర్యం నువ్వే, నాకున్న సమస్తం నువ్వే. అందుకే నీకు చెప్తున్నాను, నా భార్యను తీసుకురాయ్యా. ఇది అబ్రహాం చేసిన ప్రార్థన. దేవుడు ఏం చేశాడో తెలుసా? డైరెక్ట్ ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో, షారా అబ్రహాం భార్య, నువ్వు గాలి ముట్టుకుంటే నీ ప్రాంతంలో తెగులు వచ్చి అందరూ నాశనం అయిపోతారంటే, అప్పుడు వెంటనే ఫరో భయంతో అబ్రహాం దగ్గరికి వచ్చి, నీకు బుద్ధుందా, నీ చెల్లెని చెప్పగలంటే కదా నేను తీసుకెళ్ళాను, భార్య అంటే నేను తీసుకెళ్ళకపోతుంది కదా, ఇదిగో నీ దేవుడును మా జనమంతటిని చంపేస్తానంటున్నాడు, నీ భార్య వల్ల నీ వల్ల నా జనం అంతా నాశనం అయిపోతుంది, నా సైన్యం అంతా పాడైపోతుంది, ఇదిగయ్యా నీ భార్య అని చెప్పేసి పువ్వుల్లో పెట్టి కానుకలు ఇచ్చి అప్పగించేసాడండి అబ్రహాం. రాజంత తోడు ఎన్నిక లేనటువంటి అబ్రహాము భార్యను తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చి అప్పగించేసాడంతే. ఇది ఇశ్రాయేలీయుల బానిసత్వం కంటే ముందు జరిగింది. దేవుడు విడిపించాలంటే ఆ రోజు ఫరోతో మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా ఫరోతో మాట్లాడగలిగినటువంటి వాడు. దేవుడికి స్తోత్రం. మరలా ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలును విడిపించకపోతే నీ సైన్యం నాశనం అయిపోతే, తెగుళ్ళు వస్తాయని చెప్పేసి ఒక మాట చెబితే వారందరూ కూడా భయపడిపోయి ఇశ్రాయేలును పంపించారు. కానీ దేవుడు మాట ద్వారాగా కాదు, కానీ తానే స్వయంగా విడిపించాలని భూలోకానికి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. తానే విడిపించాలని, దేవుడే రక్షించాలని, దేవుడే ఆ ఫరో
కానాను దేశానికి తీసుకెళ్లాలని ఇష్టపడి సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. ఈ రోజున క్రైస్తవుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు కూడా మర్చిపోతూ ఉన్నారు. ప్రాముఖ్యమైన లక్షణాలు మర్చిపోతూ ఉన్నారు. కొన్ని సంఘాల్లోకి వెళ్ళినప్పుడు సిగ్గేస్తాం. ఒక ప్రశ్న వేస్తాం, చెప్తారా? ఎంతమంది ఇప్పుడు మైక్ ఇస్తే ప్రార్థన చేయగలరు? చేతులెత్తండి. దేవునికి స్తోత్రం. సగం ఇస్తారు, సగం చేస్తారమ్మా. రైట్, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. కొన్ని సంఘాల్లో మైక్ ఇస్తే పలానా పేరంటే ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా కనీసం ప్రార్థన చేసేటటువంటి లక్షణం లేకపోతే, ఎక్కడ ఏం ప్రార్థన చేయాలో తెలియకపోతే, అసలు ప్రార్థనే రాకపోతే నీ క్రైస్తవ జీవితం ఎక్కడ ఉందో మీరే గమనించుకోవాలి. చాలా సంఘాల్లో విశ్వాసులకు ప్రార్థన రాదు, ప్రార్థన చేయడం రాదు. అమ్మా ప్రార్థన చేస్తున్నావు ఇంటికాడంటే, అయ్యో తెల్లారి గంటలు 3 గంటలు వేస్తూ ఉన్నానండి, 6 గంటల దాకా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఏంది మోకాలు వేసి కళ్ళు మూసుకోవడం, అలా నిద్రలోకి వెళ్ళిపోడు. మళ్ళీ ఆ కాలు వచ్చింది, ఈ కాలు వచ్చిందని సాక్ష్యం చెప్పడం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్య లక్షణాలు ఏంటో తెలుసా? అపోస్తుల కార్యంలో 6 అపోస్తులు 8 మెట్లు ఉంటాయి. నేను చెప్పను కానండి, ఒకటే చెప్తాను నేను. ప్రార్థన రానటువంటి వారు క్రైస్తవులు కాదు. ప్రార్థన చేయడం రాకపోతే నువ్వు అసలు క్రైస్తవురాలివే కాదు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడితే నువ్వు క్రైస్తవుడు. నువ్వు దేవుడితో మాట్లాడితే నువ్వు క్రైస్తవురాలతో. అసలు దేవుడితో మాట్లాడేటటువంటి ఆ కనెక్షనే లేకపోతే ఇంకా రోజున చాలా మంది బలహీన పడిపోతూ ఉన్నారు. చాలా మంది అప్పుల పాలైపోతూ ఉన్నారు. చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. చాలా మంది క్రైస్తవులన్నీ ఒక దీన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రార్థన లోపం ప్రీతి ఉంటుంది. ఒకప్పుడండి చాలా మంచి సాక్ష్యాలండి, ఏమి లేకుండా దేవుడి దగ్గరికి వచ్చామండి, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాం, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాం, మంచి వ్యాపారం చేస్తూ ఉన్నాం, లేకుంటే మంచి అభివృద్ధిలోనికి మేము వచ్చామని ఇలాంటి సాక్ష్యాలు చెప్పేవాడు. ఇప్పుడు అన్ని మైకు బయట పెట్టేసారు. అందుకే కొన్ని సార్లు ఇప్పుడు అన్ని సాక్ష్యం చెప్పండి అయ్యా అంటే మాకు బలహీనతండి, అనారోగ్యమండి, రోగాలండి, అప్పులండి, సమస్యలండి, సోదలు రావు, సమస్యలు రావని చెప్పట్లేదు. కానీ వాటిని జయించే శక్తి మనలో లేదండి. వాటిని పోరాడి, వాటిని ఓడించి, వాటిని జయించేటటువంటి ఆ ప్రభావం మనలో లేదు. మనం దీవించబడితే దేవుడు పక్కన ఇంటికి వెళ్ళి, అమ్మా నేను ఏమి లేని స్థితిలో దేవుడి దగ్గర వచ్చాను, దీవించబడ్డాను, నువ్వు రామని చెప్తున్నావు. మనమే అప్పులు పాలైపోతే ఏం చెప్తావు? ఈ రోజున క్రైస్తవ్యం మారాలి. మీ జీవితాలు మార్చబడాలి, మీ స్థితులు మార్చబడాలి, మీ పరిస్థితులు మార్చబడాలి. అసలు వాక్యమే చెప్పలేదండి. ఎందుకే నేను 3 పాయింట్లు చెప్తాం అనుకున్నాను. ఆ 3 కూడా చెప్పడానికి టైం అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగింది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందండి. ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతామో, దేవుడే ఆయన మన దగ్గరికి వచ్చి మన సమస్యను వినిపిస్తారు. ఒక్క ఉదాహరణ చెప్తానండి. యాకోబు తెలుసు కదండి మీకు? యాకోబు తన మామింటి దగ్గరే చాలా ఆస్తి సంపాదించుకున్నాడు. తన మామింటి దగ్గరే పశు సంపద అంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నాడు. గొర్రెలు, గొడ్లు, ఒట్టిలు, మేకలు, గాడిదలు, ఇలాగ చాలా సంపాదించేసుకుని, ఇంకా దేవుడు నన్ను రమ్మన్నాడు కదా, అక్కడికి వెళ్ళిపోతానని చెప్పేసి బయలుదేరాడు. యాకోబు బయలుదేరి వస్తా ఉన్నప్పుడు ఈలోగా కొంతమంది వచ్చి అంటా ఉన్నారు, యాకోబు నువ్వు ఇక్కడికి వస్తా ఉన్న వార్త మీ అన్నయ్యకి తెలిసింది. ఏశావుకి 20 సంవత్సరాల క్రితం ఆయన ఏదో పట్టుకెళ్ళిపోయి కదా ఆశీర్వాదం, ఇప్పుడు తీర్చుకోవడానికి వస్తా ఉన్నాడు ఆ పగ అని చెప్పేసి అనగానే యాకోబుకు భయం వేసింది.
మొట్టమొదటిగా దగ్గర ఆస్తిలో ఉన్నటువంటి కొంత ఆస్తిని అన్నయ్యకి కానుకలుగా పంపిస్తూ ఉన్నాడు. రెండవ వరుసలో తన పశు సంపదంతా, ఆ తర్వాత ఏమో తన భార్య బిడ్డలందరినీ పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా అలా లైన్గా పంపిస్తూ లాస్ట్లో తాను నడుస్తూ వీళ్ళందరినీ ఎబ్బోకురేవు దాటించి తర్వాత ఎబ్బోకురేవు దగ్గరికి వచ్చేసి ఒంటరోడైపోయాడు. ఒంటరోడైపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, 20 సంవత్సరాల క్రితం తప్పు చేశాడు, 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్యని మోసం చేశాడు, 20 సంవత్సరాల క్రితం మా ఇంటిలో మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ దొంగలించి నేను ఈ రోజు నాడు మా మామగారి దగ్గరికి వచ్చాను. ఇదిగో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ పాపం నన్ను ఇంకా వెంటాడుతూ ఉన్నది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ దోషం నన్ను వెంటాడుతూ ఉన్నది. 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ యొక్క తప్పు ఈ రోజు నన్ను చంపేయడానికి నా కళ్ళ ముందుకు వస్తూ ఉన్నది. నన్ను రక్షించేవారు ఎవరు లేరు, నన్ను కాపాడేవారు ఎవరు లేరు. మా అన్నయ్య చేతుల్లో నుండి, మా అన్నయ్య యొక్క ఖడ్గం నుండి నన్ను విడిపించేవారు ఎవరు లేరు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒంటరోడైపోయాడు. అందరినీ ముందు పంపించేశాడు, ఎబ్బోకురేవు దాటించేశాడు. ఒంటరోడైపోయి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేసి ప్రాణ భయంతో, ప్రాణ భీతితో మోకాళ్ళేసి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ప్రారంభించినప్పుడు దేవుడు అక్కడ లేడు. ఆయన ప్రారంభించినప్పుడు ఆయన ఎబ్బోకురేవు దగ్గరికి వచ్చి ఒక స్థలంలో నిలబడినప్పుడు దేవుడు అక్కడ లేడు. కానీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడికి వచ్చాడు. దేవుడు అక్కడికి వచ్చి యాకోబునికి ఏం కావాలంటే నువ్వు దీవితే కానీ నేను నిన్ను విడిచిపెట్టనంటూ ఉన్నాడు. పట్టేసుకున్నాడు. ఇక ప్రార్థన ద్వారాగా దేవుణ్ణి పట్టేసుకున్నాడు. ప్రార్థన ద్వారాగా దేవుణ్ణి పట్టేసుకుని పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబు వదులు వెళ్తాను నేనంటే నేను వదలంటూ ఉన్నాను. ఈ రోజున అలాంటి ప్రార్థన పనులు లేకపోవడాలి. అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అలాంటి ప్రార్థన అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి సమస్య నుండి అయినా సరే మనం తప్పించబడతాం. ఈ రోజున ఏ సమస్య చేత బాధపడుతూ ఉన్నావు, ఏ బలహీనత చేత బాధపడుతూ ఉన్నావు, ఏ కష్టాలను బట్టి నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు, లేకుంటే ఏ సమస్యను బట్టి కృంగిపోతూ ఉన్నావు, అది ఇంటిలోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, సమాజంలోనైనా సరే, ఈరోజు నువ్వు నా ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే, కన్నీటితో యాకోబు వలె ప్రార్థన చేయగలిగితే, ఇశ్రాయేలులోనే కన్నీరు కార్చి ఆయన వైపు తిరిగి ప్రార్థించగలిగితే, ఆయన నీ వైపు చూసి నిన్ను పట్టించుకునే దేవుడైనాడు. నిన్ను పట్టించుకుని నిన్ను విడిపించే దేవుడైనాడు. ఆయన నిన్ను పట్టించుకుని నిన్ను రక్షించే దేవుడైనాడు. ఈ రోజున ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలి. యాకోబు ఎబ్బోకురేవు దాటి సావుతో పాటు వెళ్ళిపోయి, ప్రభువా నువ్వు వాగ్దానాలు చేసావు కదా, నేను అబ్రహాం యొక్క వంశం నుండి వచ్చినాడు కదా, మేమందరం నీ సొంత ప్రజలం కదా, నా ముందు కష్టం వచ్చింది అయ్యా నువ్వు చూసుకొని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడా? అనలేదు. ఎలాంటి వాడు తెలుసా యాకోబు? మహా మోసగాడు, భయంకరమైనటువంటి వ్యక్తి. మాంగారి దగ్గర కూడా మోసం చేసి సంపాదించాడు. అలాంటి వ్యక్తి మోకాలేసి ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చేసాడు. కొన్నిసార్లు అనుకుంటాం నా ప్రార్థన దేవుడు ఆలకింటాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడా? మోసగాడైనటువంటి యాకోబు ప్రార్థన చేస్తేనే దేవుడు దిగి వచ్చాడు. బాప్తిజం పొంది, మారు మనసు పొంది దేవుడి కొరకు బ్రతుకుతున్నటువంటి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆయనే వచ్చి నేను విడిపిస్తాడు. ఆయనే వచ్చి మనం రక్షిస్తాడు. ఈ రోజున మనం ఎందుకు ఇంత బలహీనమైపోతున్నాం అంటే ప్రార్థనలో. ప్రార్థన చేయాలి. అన్నా కూడా భర్తను వదిలేసింది, ఇల్లు వదిలేసింది, ఎక్కడికి వెళ్ళిపోయిందండి? యాజకుడు ఉండేటటువంటి మందిరంలో లోపల యాజకుడు ఉండేటటువంటి బలిపీఠం దగ్గర వచ్చేసింది. భర్తను వదిలేసింది. మధ్య ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభా నా బాధ తీర్చి, గొడ్రాలు అంటున్నారు, అవమానాలు, నిందలు. ఆ పెనిన్నా నన్ను వేధిస్తూ ఉన్నది. పొద్దున్నే లెగ్గానే నా ముఖం చూడగానే అంటా ఉన్నది, గొడ్రాలు ఎదురొచ్చింది. ప్రభా బాగా భరించలేకపోతున్నాను, చచ్చిపోవాలనిపిస్తున్నాయి అని చెప్పేసి ప్రార్థన చేసి జవాబు పొందుకుంటున్నాను. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే ఆయన వైపు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని చూచి పట్టించుకుంటాడని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ రోజున మనం ఆ రీతిగా ప్రార్థించేవారుగా ఉంటాం.
పట్టుదలతో ప్రార్థించేవారుగా ఉన్నారు, కన్నీటితో ప్రార్థించేవారుగా ఉన్నారు. అండ్ మామూలు ప్రార్థనకి కన్నీటి ప్రార్థనకి తేడా ఏంటంటే కన్నీటి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిపేస్తుంది, ఆయన హృదయాన్ని కదిపేస్తుంది. చాలా మంది కన్నీటితో ప్రార్థించారు, ఏదో ప్రార్థన చేస్తారు, మొక్కుబడి ప్రార్థన, నామకార్థ ప్రార్థన. ఇది కాదు దేవుడు మనకు కోరుకునేది హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన. నీ బాధ అంతా దేవుడితో చెప్పేసుకో. మనుషుల దగ్గర ఏడ్ చేస్తారండి, దేవుడి దగ్గర ఏడరు. ఎందుకో నాకు అర్థం కాదు. మా సంఘంలోకి ఒక ఆవిడ వచ్చిందండి, అది మరీ భయంకరమైనటువంటి, అబ్బో టైం అయిపోయింది. అన్నదమ్ములు గొడవ పెట్టుకుని కట్టుకున్న ఇల్లు పడగొడేస్తున్నారండి వాటర్ కోసం. ఎంత దుర్మార్గం. ఆ పెద్ద కోడలు నా దగ్గరికి వచ్చి బోర్ చేస్తుంది, నా సొంత డబ్బులు ఎత్తుకుని ప్లాస్టింగ్ చేయించుకుని సొంత డబ్బులు ఎత్తి కట్టించుకున్నాను, ఏం చేయాలి అర్థం కావడం లేదు ఏడ్చాను. నేనన్నా నా దగ్గర ఎత్తి నేనేం చేస్తానమ్మా, దేవుడి దగ్గర ఏడ్చండి. ఏ రోజు వచ్చి అట్లా నేనేమో చేస్తాను, నేనేమో పోలీసు అన్నా. ఈ రోజున ఆవిడ అన్ని రాలేండి, క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. మనం ఎక్కడ ఏడాలో అక్కడ ఏడాలి, ఎక్కడ అడగాలో అక్కడ అడగాలి, ఎక్కడ పొందుకోవాలి అక్కడ పొందుకోవాలి. ఈ చిన్న బేసిక్స్ కూడా తెలియక క్రైస్తవులు మనం ఇంతలాగే చల్లారిపోతుంది. ఈ రోజున నేను నమ్ముతూ ఉన్నాను, దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. అన్న ప్రార్థించినట్లుగా, యాకోబు ప్రార్థించినట్లుగా, ఇశ్రాయేలీలు దేవుని వైపు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థించినట్లుగా మనం అందరూ అలాంటి ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి, అలాంటి ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి, అలాంటి కన్నీటి ప్రార్థన ఆత్మ, అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల